ఇక జ్యోత్స్న కార్తిక్‌నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో సుమిత్రకి చాలా కోపం వచ్చి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ఇంకొకసారి మాట్లాడావంటే చంపేస్తాను. నీ మీద ఎంత ప్రేమ ఉన్నంత మాత్రాన నువ్వు చేసే తప్పులను కూడా నేను క్షమిస్తానని అనుకోకు. కార్తీక్ విషయంలో ఇంకొకసారి కార్తీక్‌ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని అన్నావంటే నేను ఊరుకోను. పెళ్ళైన వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడొద్దు. నువ్వు చెప్పిన టైంలో పెళ్లి చేసుకోలేదంటే నిన్నే నేను నీ ఇంట్లో నుండి గెంటేస్తాను జాగ్రత్త అని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఇదంతా చూసిన కార్తీక్, శివనారాయణ ఇద్దరు ఈ జ్యోత్స్న ఏంట్రా ఇలా చేస్తుంది, తనకి గట్టిగా బుద్ధి చెప్పావు, మంచి పని చేసావురా, తనకి ఒక ముక్కుకి తాడు బిగిస్తేనే తన పొగరంతా అణుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. చూస్తాను తాతయ్య, నేను ఖచ్చితంగా తన మెడలో 3 ముళ్ళు వేయిస్తాను అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు కార్తీక్కి శ్రీధర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఇంకా ఏంటి మాస్టారు ఇలా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటే ఇంకా అవతల వైపు నుండి వేరే వ్యక్తి మాట్లాడి ఈ ఫోన్ ఎవరిదండి, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అని ఒక అడ్రస్ చెప్పడంతో ఇంకా కార్తిక్ చాలా టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా అప్పటికి శ్రీధర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. నా కొడుకుని చూడాలి, నా కొడుకుతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే కార్తిక్ అక్కడికి వెళ్ళి మా నాన్నకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ముందు మీ నాన్నతో మాట్లాడారండి, తర్వాత నేను ఏం చెప్తాను అతని కండిషన్ అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కార్తిక్ వెళ్ళి శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటే ఏంటి మాస్టారు ఇదంతా అని అడుగుతూ ఉంటే నేను కార్లో వస్తూ ఉంటే ఇలా హార్ట్ అటాక్ వచ్చిందిరా, నాకేం చేయాలో అర్థం కాలేదు, అంతలోనే నేను స్పృహ కోల్పోయాను, ఒక వ్యక్తి ఎవరో ఒక అబ్బాయి వచ్చి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, అతనే ఇప్పుడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడ్రా అని, అతని దయ వల్లే నేను బ్రతికాను అని శ్రీధర్ చెప్పడంతో ఒక్క నిమిషం ఆగు మాస్టారు, ఇప్పుడే వెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్పి రావాలి అని కార్తిక్ కంగారు పడుతూ బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీధర్ని అడ్మిట్ చేసిన ఆ వ్యక్తి మెడిసిన్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అనుకోకుండా కార్తిక్ అతనికి డాష్ ఇవ్వడంతో మెడిసిన్ అంతా కింద పడిపోతుంది. అలా రిపోర్ట్స్ అన్నీ కింద పడిపోతాయి. ఆ మెడిసిన్స్ రిపోర్ట్స్ తీసి అతని చేతిలో పెడుతూ ఆ రిపోర్ట్స్లో ఉన్న శ్రీధర్ అనే నేమ్ చూసి ఇతన్ని జాయిన్ చేసింది మీరేనా, మా నాన్నని జాయిన్ చేసింది మీరేనా అని కార్తిక్ చాలా ప్రేమగా అతన్ని చూస్తూ అడుగుతూ ఉంటే అవునండి అని అతను చెప్తూ ఉంటాడు. ఇంకా కార్తిక్ చాలా సంతోషంగా అతనితో మాట్లాడుతూ ఉంటాడు.